RTI Live News. Ask for right. అమరావతి మహిళలపై సాక్షి మీడియా చేసిన అవమానకర వ్యాఖ్యలపై సాలూరు నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మద్దతు ప్రకటించారు. అమరావతిపై ద్వేషంతో మహిళలను అవమానించడం వైసీపీ దిగజారుడుతనానికి పరాకాష్ట. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆక్రోశం వెల్లడించారు. ఆడవాళ్ళని అవమానించడం ఇంతవరకు ఒక్కరు కూడా బ్రతికి బట్టగట్టేట్టు లేదు. పురాణాల నుంచి ఈ రోజు దాకా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు సాక్షి ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాము. అక్కడ పనిచేసినటువంటి ఆ ఛానల్లో ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానీ చేసినటువంటి కేఎస్ఆర్ గారు ఇద్దరు ఆ ఛానల్కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో భారతి గారు ఆ ఛానల్ ఓనర్, జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్. వాళ్ళు ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అవమానించినట్టే. అంత దారుణమైన పదజాలం వాడేటప్పుడు అమరావతి వేశ్యల నిలయం అసలు ఆ పదం అనడానికే నాకు చాలా పాపం అనిపిస్తుంది. అలా అన్నారు అంటే అంత దారుణమైన పదం ఎలా వాడతారు? కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీ అందరికి కూడా తెలుసు, అమరావతి మహిళల మీద సాక్షి ఛానల్లో ఎంత రోతరాతలు రాశారో, రోత మాటలు మాట్లాడుతున్నారో మీ అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో దాన్ని భారతిరెడ్డి గారు చూస్తున్నారు అనుకుంటాను. అంటే ఆవిడ ఒక మహిళగా ఇంకొక మహిళల్ని అంత కించపరచడం అసలు మనం ఎక్కడ కూడా చూడం. నిన్న లేదు మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా వెన్నుపోటుదారులు అని సంబోధించారు. ఈరోజు చూసుకుంటే అమరావతిలో మహిళలందరూ కూడా వేశ్యలు అన్నారు. ఆ పదం అనడానికే నాకు చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, నీకు ఎంత మతి చెల్లించినా, ఎంత ఉన్మాదం ఉన్నా, ఎంత పొగరున్నా గాని అలా మాట్లాడొచ్చా? మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అదే మీ ఛానల్లో మాట్లాడతారు. ఎప్పుడు మీరు ఏం చెప్తారో అదే స్క్రిప్ట్ వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఎంత దారుణంగా! నువ్వు కూడా అమరావతిలో ఉన్నావు అనుకుంటాను, నీ ఇల్లు కూడా అమరావతిలో ఉందనుకుంటాను. నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య, నీకిద్దరు కూతుర్లున్నారు. అంటే నీ ఇంట్లో 5 ఆడవాళ్ళు ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నట్టే. అంటే నీకు మహిళల మీద ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుంది. ఒక మహిళ బిడ్డకి జన్మనివ్వాలంటే ఎంత ఆవేదన పడాలి, ఒక పునర్జన్మ. అట్లాంటి ఒక మహిళని ఇంత దారుణంగా కించపరచాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నీ ఇంట్లో తల్లిని చెల్లిని గెంటేసినంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు కూడా కించపరచాలని మాట్లాడుతున్నావా? నీ ఇంట్లో భార్య, 2 కూతుర్లు ఉన్నారు, మర్చిపోయావా? నీకంటే తల్లి చెల్లి అంటే అక్కర్లేదు, బయటకు గెంటేసా బెడ పట్టుకొని. కానీ నీ భార్య ఉంది, నీ భార్య ఆ ఛానల్కి ఆవిడే ఓనరు. అలాంటి ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళని ఇంత దారుణంగా మాట్లాడడం ఎక్కడైనా మనం చూసామా? అందుకే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరు మాట్లాడారో, ఎవరు మాట్లాడించారో, ఎవరు దాని వెనక్కున్నారో ఇవన్నీ బయటకు తీయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మహిళల ఆత్మ గౌరవం మీద మహిళలను కించపరచడం. ఇంతకు పూర్వం ఊరిక ఛానల్లో గాని లేదా సోషల్ మీడియాలో గాని మహిళలు ఎంత దారుణంగా కించపరిచేవాళ్లు. అలాంటి వాళ్ల మీద ఒక్కరోజు కూడా మీరు చర్యలు తీసుకోలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మహిళల మీద ఎవరైనా కామెంట్ చేయాలంటే భయపడుతున్నారు. మా పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోవడం లేదు. అంతెందుకయ్యా, నీకు అసలు మనస్సాక్షి ఉందా? నీ భార్యని, భారతీదేవిని కామెంట్ చేశారని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినటువంటి స్వచ్ఛమైన పార్టీ మాది. అలాంటిది నువ్వేమో నీ భార్య నువ్వు కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద కామెంట్స్ చేస్తారా? ఇది చాలా ఏహమైన చర్య, నీచమైన చర్య. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ అవమానిస్తున్నారు. ప్రతి ఇంటిలో మహిళ లేకుండా అసలు ఇల్లే ఉండదు. అలాంటిది ప్రతి ఇంట్లో మహిళను కూడా అవమానించినట్టే. మహిళలు నిన్ను బయటకి ఇచ్చి చెప్పులతో కొట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. ఈ రోజు ప్రజలు నిన్న అసలు గౌరవించలేదు.
ఎందుకు అనంటే 151 సీట్లున్నాడు 11 స్థానాలకు వచ్చావంటేనే నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నిన్ను అసలు ప్రజలు ఎంత చేత్కరిస్తున్నారు, నిన్ను ఎంత బహిష్కరించారనేది నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి ఇళ్లలో ఉన్న మహిళలను అవమానించావు. నిన్న లేదు మొన్న వెన్నుపోటుదారులు అన్నావు ప్రజల్ని. ఈ రోజు మహిళలనేమో ఈ విధంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నావు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని నేను పోలీసుల్ని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ.